ఇక్కడ వరకొచ్చేసరికి మిమ్మల్ని రీజనల్ రాజమౌళి అంటున్నారు. అసలా అంటే అంటే రీజనల్ మార్కెట్‌లో మీకు తిరుగులేదు ఇలా మాట్లాడుతున్నారు గదా! పాన్ ఇండియా అనేది మీకు పడదా? లేకపోతే ఏంటి? ఎందుకు వద్దనుకుంటున్నారది? అంటే వద్దనుకోవటం ఏం లేదండి. అంటే హ్మ్. పరిస్థితులు కరెక్ట్‌గా రైట్ మూమెంట్‌లో ఉంటేనే చేయాలి. హ్మ్. నేను యాస్ ఆఫ్ నౌ ఇది చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. హ్మ్. రీజనల్‌గా కావాల్సినట్టుగా నాకు నచ్చినట్టుగా ఒక సినిమా నేను అనుకున్న కథ చేసుకుంటున్నాను. హ్మ్. అంతే విధంగా తెలుగు ప్రేక్షకులు కూడా వాళ్ళ నేటివిటీకి దగ్గరగా, వాళ్ళకి దగ్గరగా ఉన్న సినిమాగా వాళ్ళు కనెక్ట్ అయ్యి చూస్తున్నారు. హ్మ్. కాబట్టి ఇంత పేస్‌లో ఉన్నప్పుడు నేనిప్పుడు పక్కా దానికెళ్ళాలని నేను అనుకోవట్లేదు. హ్మ్. కాబట్టి నన్ను వాళ్ళు అంత అభిమానంతో ఆదరిస్తున్నప్పుడు నాకు ఇక్కడున్న గ్రౌండ్‌లోనే, ఇక్కడున్న ప్లేస్‌లోనే ఎక్కువగా వర్క్ చేస్తే బావుంటదని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు మీరు 'రామ్ చరణ్' గారు ఉన్నారు. ఆయనతో కూడా అవకాశం వస్తే చేస్తాను ఇలా మాట్లాడారు కదా! హ్మ్. సో, అలాంటి స్టార్స్‌కెళ్ళాలంటే ఇప్పుడు మనకి 'ప్రభాస్' గారు గాని, 'రామ్ చరణ్' గాని, 'ఎన్టీఆర్' ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారంటే మనకి పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. హ్మ్. హ్మ్. వీళ్ళతో ఏ సినిమా చేయాలన్నా ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్న 55,00,00,000తో తీస్తే ఇది 120,00,00,000తో చేశారు. హ్మ్. నెక్స్ట్ రేపొద్దున్న ఏదన్నా ఒక 'రామ్ చరణ్' గారితో చేయాలనుకున్న ఒక 200,00,00,000 పెట్టాల్సొస్తది. అప్పుడు మార్కెట్ కాలిక్యులేషన్స్ చూసుకున్న, బడ్జెట్స్ చూసుకున్న ఏవైనా కూడా కొంచెం ఎక్కువ అవుతున్నప్పుడు మనకి హ్మ్. పాన్ ఇండియా మార్కెట్ అనేది కంపల్సరీ అవుతుంది గదా! హ్మ్. సో, వాళ్ళతో రీజనల్ సినిమాలు చేయలేం గదా! అనేది లేదు 100% చేయొచ్చండి హ్మ్. వాళ్ళతో కూడా రీజనల్ ఫిల్మ్స్. రీజనల్ సినిమాలే జేస్తారా? ఎవరితో చేస్తారు? చెయ్యొచ్చు అంటున్నాను. ప్రతి ఫిల్ము మనం పాన్ ఇండియా ఫిల్మ్‌లాగా ఎళ్తే ఏమవుద్దంటే టైమ్ ఎక్కువ పడతది. హ్మ్. స్కేల్ ఎక్కువుంటుంది. అవునవును. దాని టైమ్ ఫ్రేమ్ కూడా సెట్ చేసుకుంటూ ఎళ్ళాలి. రీజనల్ ఫిల్మ్స్ ఎందుకు వాళ్ళు ఇంతకుముందు చేసినన్ని రీజనల్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయినాయి కదండీ. హ్మ్. హ్మ్. మన స్టార్సే కదా అందరూ. అలాంటి సెట్ ఆఫ్ స్పేస్‌లో ఒక ఫిల్మ్ చేయొచ్చు. హ్మ్. అది మనకు ఆపర్చునిటీ వచ్చిన దాన్ని బట్టి. హ్మ్. నేనైతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఐ కెన్ డెలివర్ ఇట్. నాకు హ్మ్. అవకాశం వస్తే నేను చేయగలను. హ్మ్. బట్ అది ఎళ్ళే ప్రాసెస్ లాగా అని తెలీదు. అసలు ఎవరు చేయాలి అనుకుంటున్నారు? ఎవరి స్లాట్ ఓకేగా ఉంది అనేది. కాకపోతే నేననేదేంటంటే, అంటే వాళ్ళ బడ్జెట్స్ అనేవి కూడా పెరిగిపోయినాయి గదా! రీజనబుల్‌గా చేయొచ్చు అంటున్నా. చేయొచ్చంటున్నారు. చేయొచ్చు. హ్మ్. సో, మనకు తగ్గట్టుగా మన రీజనల్ మార్కెట్‌కి తగ్గట్టుగా చేసుకోవచ్చు. హ్మ్. ఇబ్బందేం లేదు. సో, మనం చూసే దృష్టికోణంలోనే అంతే. అంతే. ఎవ్రీథింగ్ అంతే. అదే. అయితే మీరెక్కువగా సీనియర్ హీరోస్‌తో చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ఒక సీనియర్ హీరోని మీరు పిక్ చేసినప్పుడు, మీరు తీసుకునే మినిమమ్ కేర్ అంటే ఏంటి? సీనియర్ హీరోస్ అంటే వాళ్ళు వాళ్ళ స్టార్‌డమ్ గాని, వాళ్ళ ఫ్యాన్ పుల్ కానీ, వాళ్ళని ఇప్పటికీ అభిమానిస్తున్న ఆడియన్స్‌లో వాళ్ళకున్న ఫాలోయింగ్ గాని ఏమాత్రం తగ్గలేదండి. హ్మ్. రైట్ కంటెంట్ పడితే వాళ్ళు ఈక్వల్ టు స్టార్స్ అంటే ఆల్రెడీ స్టార్స్. సో, ఇప్పుడు కరెంట్ రీజనల్‌గా వాళ్ళకి ఎంతెంత రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి అంత వాళ్ళు జనరేట్ చేయగలుగుతున్నారు. హ్మ్. సో, అలాంటప్పుడు మనకి అందుబాటులో మనకి ఆహ్, చక్కగా టైం ఇస్తూ 5, 6 నెలలు కంటిన్యూయస్‌గా డేట్‌లిస్తూ కంఫర్టబుల్‌గా, కోఆపరేటివ్‌గా మనకి స్ట్రెస్ లేకుండా మనల్ని ఇష్టపడుతూ, మనం వాళ్ళని ప్రేమిస్తూ చేసుకునేంత స్పేస్ కనపడుతుందక్కడ నాకు. హ్మ్. అది గాక నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగిన హీరోలు కాబట్టి నాకు వాళ్ళంటే అడ్మిరేషన్, వాళ్ళంటే ప్యాషన్, వాళ్ళంటే ఇష్టం డబుల్ ఉంది. హ్మ్. సో, హ్మ్. మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నట్టే నాకు వాళ్ళంటే ఇష్టం. హ్మ్. ఆ ఇష్టం వాళ్ళు చేసినన్నాళ్ళు చేస్తాను నేను. హ్మ్. అది పోదు. కాకపోతే నా ఇష్టంతో నేను చేస్తున్నా. ఆ ఇష్టం ప్రజలు కూడా అర్థం చేసుకొని అంతే అద్భుతమైన విజయాలిస్తున్నారు. హ్మ్. కాబట్టి నాకక్కడ చాలా హ్యాపీగా ఉంది. కంఫర్టబుల్‌గా ఉంది. హ్మ్. యాహ్! యెస్. అయితే మీరు వింటేజ్ లుక్ అంటున్నారు బేసిక్‌గా. అంటే మ అంటే మేమందరం కూడా 90స్ కిడ్స్ అయినా, 80స్ కిడ్స్ అయినా లేకపోతే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడే కిడ్స్ అయినా కూడా హ్మ్. అందరిని వాళ్ళందరిని చూస్తున్నాం. వాళ్ళు చేసినయి చాలా ఇష్టపడ్డాం సార్. అంటే మళ్ళీ వింటేజ్ లుక్ అనేది రీక్రియేట్ చేయడానికి లేదంటే వాళ్ళేమైనా కొత్తగా చేస్తే, ఫ్రెష్‌గా చేస్తే చూడడానికి ఇంకా బెటర్‌గా ఉంటదనిపిస్తది కదా! బట్ మీరు వింటేజ్ మంత్రం ఎక్కువ ఫాలో అంటే ఏ అవ్వడానికి రీజన్ సినిమాకి ఆ ఏంటి? సినిమా అండి. ఒక్కొక్క డైరెక్టర్స్ వ్యూ పాయింట్ ఉంటుంది. హ్మ్. ఇలాగే చేయాలి, ఇలాగే చేయకూడదని అది రూల్ లేదది ఏం ఇక్కడ. లేదు. ఎక్కడ సో, లేదది. 'చిరంజీవి' గారితో అద్భుతమైన కథాబలం ఉన్న సినిమాలు, ఇంకా అద్భుతమైన సినిమాలు రేపు ముందు ముందు తీయొచ్చేమో చాలా మంది. హ్మ్. నేను ఈ సినిమాని నా వ్యూ పాయింట్ ఇది. హ్మ్. నేను చూడాలనుకున్న 'చిరంజీవి' గారు ఈయన. హ్మ్. అది చూపిద్దాం అనుకోని తీశా. అది హ్మ్. అంతవరకే నేను ఆలోచించాను. హ్మ్. సో, ఈరోజు ఆడియన్స్ అందరూ దాన్ని ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారంటే, వాళ్ళు కూడా ఎక్కడో నా ఐడియాలజీకి, నా వ్యూ పాయింట్‌కి దగ్గరగా ఉన్నారని నాకు అర్థమైంది. హ్మ్. అంతే. ఒక వింటేజ్ అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన టాపప్ పాయింట్స్ అన్నీ మనం ఒకప్పుడు ఎంజాయ్ చేసున్న హ్మ్. వాటిని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవటం. హ్మ్. సో, అని అది దానికి టెక్నికల్ టర్మ్స్ ఏంటో నాకు తెలీదు కానీ, సో, దాన్ని ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా ఒక కథ వేసుకొని, కొద్దిగా ట్రెండీగా మనకి ప్రెజెంటేషన్ చేశాను. హ్మ్. సో, దీంట్లో కూడా చాలా లైవ్లీగా, నేచురల్‌గా ఒక కొత్త క్యారెక్టరైజేషను, అన్ని కొత్త కొత్త మూవ్‌మెంట్సే. అవును. అంతకుముందు ఆయన చేసిన సినిమాల్లో అక్కడక్కడ బిహేవియరు, మేనరిజమ్స్ తప్ప హ్మ్. ఎక్కడ మూవ్‌మెంట్స్, సీన్స్ ఎక్కడ మక్కికి మక్కి నేనెక్కడ తీసుకొని చేయలేదు. హ్మ్. కాబట్టి ఆహ్, ఇ ఇందుట్లో చిరంజీవి గారి ఫస్ట్ హాఫ్‌లో పిల్లలతో ఉన్న ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, సెకండ్ హాఫ్‌లో అత్తాకోడళ్ళ మధ్య సీన్స్ కానివ్వండి, చిరంజీవి గారు ఒక టీమ్ లీడర్‌గా టీమ్‌తో జెల్ అయ్యే సీక్వెన్స్‌లు కానివ్వండి, ఆ కాకి సీన్ కానివ్వండి, హ్మ్. ఇంటర్వెల్ సీన్ కానివ్వండి, అన్నీ కూడా ఆయనకి చాలా డిజైన్డ్ చేసినటువంటి ట్రీట్మెంట్ ఇది. హ్మ్. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్‌కి డిజైన్ చేసిన ట్రీట్మెంట్. అందుకే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది. హ్మ్. కాబట్టి ఏ కథ అయినా అది దానికి ఏ పేరు పెట్టుకున్నా చూసే ఆడియన్స్‌కి దాన్ని కరెక్ట్‌గా కన్విక్షన్‌తో మనం ప్రెజెంట్ చేయగలిగితే
దాని రిజల్ట్ బాగుంటుంది. యెస్.